Okay. Hello, people. Welcome back. My name is. Welcome back. My name is Sean Paul. బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 14 రివ్యూకి అయితే వచ్చేసినాం గైస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ రివ్యూ మంచిగా అనిపిస్తే. ఓకేనా, లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ వీకెండ్ నాగార్జున గారు వస్తారు. దేని మీద మాట్లాడతాడో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా, కానీ అసలు ఆయన మాట్లాడిన ప్రతి దాంట్లో గూస్ బంప్సే. సూపర్ అనిపించింది నాకు చాలా. అంటే వీకెండ్ వచ్చేసరికి ఏదేదో ఒక సాటిస్ఫాక్షన్ డోస్ అనేది ఉంటుంది అనమాట. ఈరోజు ఇది అడిగితే బాగుండు, ఈరోజు ఇది అడిగితే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. మనం అనుకుంది అడిగితే మాత్రం ఎస్ 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 అనుకుంటాము. సో అట్లాంటి అలా చాలాసార్లు అనిపించినాయి. ఇట్ వాజ్ వెరీ నైస్. యా, సో ఫ్రైడే ఎపిసోడ్ చూస్తారు. సో ఎస్, మనం మాట్లాడాం ఇవాళ. అంటే ఏవైతే మనము వీక్లో జరుగుతున్న ఎపిసోడ్స్లో ఏవైతే పాయింట్స్ మనం స్టాండ్ తీసుకున్నామో అవే పాయింట్స్ మీద మనం ఈరోజు నాగార్జున గారు మాట్లాడడం అనేది ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు. సో లెటెస్ట్ క్విక్లీ వాచ్ ఇన్ టు ఇట్ అండ్ ఓకే చూద్దాం మనం. యాక్చువల్లీ నా మైక్ పోయింది, అందుకనే ఫోన్ ఇంత దగ్గర పెట్టిన. భరించండి, వాయిస్ కావాలి కదా, మళ్ళీ మైక్ పెట్టాలనే ఇది లేదు నాకు. సో యా, దానికి ముందు ఫ్రైడే రోజు జరిగిన ఎపిసోడ్ నాకు పెద్దగా అంతగా మాట్లాడడానికి ఏమనిపించలేదు. బట్ కిచెన్లో ఏదైతే ఇష్యూ జరిగిందో ఫుడ్ టాస్క్కి సంబంధించి డిమోన్ తీసుకున్న స్టాండ్ అనేది అన్నెసెసరీ అనిపించింది. అండ్ లెట్స్ నాట్ క్విక్ ఎలాబరేట్ దట్, బట్ యా, నాకు ఆ డిమోన్ స్టాండ్ ఏదైతే తీసుకున్నా అది అన్నెసరీ అనిపించింది. మీకేమనిపించిందో ఆ విషయంలో కమెంట్ చేయండి. ఓకే, అండ్ భరణి గారు అన్నారు ఐ హ్యావ్ ఎ గేమ్ ప్లాన్, అది చెప్తే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అని చెప్పేసి. ఇట్స్ గుడ్ దట్ హ్యావ్ ఎ గేమ్ ప్లాన్, బట్ మనం చూద్దాం పోను అది ఏంటి ఎక్స్ప్రెస్ అనేది. ఎస్, మనీష్ దృష్టిలో ప్రియా ఏదైతే బిహేవ్ చేస్తుందో అది పర్సనలీ మనీష్కి అలా అటాక్ అయింది. బట్ ప్రియా పాయింట్ ఆఫ్ వ్యూలో అలా బిహేవ్ చేయాలని లేదేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఫుడ్ దగ్గర ప్రతి దగ్గర పాయింట్అవుట్ చేయడము, పోక్ చేయడము, అది పర్సనల్లీ ఆయన ఇమోషనల్లీ ఆయన లో చేయడం అనేది నాకు కూడా కొంచెం అయ్యో అనిపించింది అనమాట. సో ఇట్స్ నాట్ కరెక్ట్ టు ప్రియా టు బిహేవ్ లైక్ దట్. ఆర్ ప్రాబబ్లీ మనోడు ఓపెన్గా వెళ్ళి మాట్లాడి క్లియర్ చేసుకుంటే అయిపోయేది. నాకు అనిపించింది అట్లా. ఏంజిల్ ఒకసారి అక్సా ఒకసారి రా, ఒకసారి చూడు వా హెడ్. వద్దు, నిన్న కూడా అట్లనే చేసినావు. వెళ్ళు, నాకు కూడా అదే కావాలి. ఓన్లీ ఫేస్ ఇట్లా కావాలి ఇట్లా. ఎందుకంటే మైక్ లేదు కదా, దగ్గర కొట్టే ఇట్లా భయపడాలి జనాలు అని చూసి. ఇంద్రా ఇట్లుంది పైన గ్యాపా, చాలు వెళ్ళు. సో ఫ్లోరా ఇంకా సంజన థమ్స్అప్ దొంగతనం చేయడము, ఇలా ఎపిసోడ్లో మొత్తానికి నాగార్జున గారిని బతిమలాడి కాలు గడ్డలు పట్టుకొని ఆ టాపిక్ని బయటికి తీసుకురాకుండా ఉండడము. సో ఇది నాకు కొంచెం ఫనీ పార్ట్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. అండ్ ఏమంటారు, సంజన గారు ఏం చేసినా గేమ్ కోసమే అనేది మాత్రం కొంచెం పోర్ట్రే అయింది బయటికి కూడా. నాగార్జున సార్ కూడా అడిగాడు అదే విషయము. అండ్ ప్రియా దానికి నెగిటివ్గా రియాక్ట్ అవుదామనుకుంటుంది, మళ్ళీ ఆపోజిట్గా రియాక్ట్ అవుదామనుకుంటుంది. నాగార్జున గారు కూడా వీడియో అడుగుతుంది ఫర్ ఎ రీజన్ దట్ ఎవ్రీబడి షుడ్ నో హూ ఇస్ థీఫ్ అనేది. బట్ యా, దాని తర్వాత నాగార్జున గారు వస్తారు, అందరిని గ్రీట్ చేస్తారు. అండ్ ఇవాళ హాట్ టాపిక్ వచ్చేసి రీతు గారు లైక్ మనం అనుకుందే. బట్ ఆ స్టాప్ అనే విషయంలో జరిగిన అన్ఫేర్ విషయంలో ఇంత పెద్ద డిస్కషన్ ప్రొలాంగ్ అవ్వడానికి కారణమైన మన శ్రీజాకి ఇంకా ప్రియాకి ఒక ఓ వేసుకోవాలి. సో బేసిక్గా డోర్ వేసుకో అడిగిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, జరిగిన పద్ధతి, క్యాప్టెన్షిప్ పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్టా తప్ప అని అడిగింది. కాకపోతే అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని క్యాప్టెన్షిప్లో జరిగే ఫ్లాస్ గురించి మాట్లాడారు. బట్ అగైన్ అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనకు 4 sides వ్యూస్ మనకు కనిపిస్తాయి కాబట్టి మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉండరు అనేది అర్థమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ చెప్పారు. అంటే మనం అనుకుంటున్న వ్యూలోకి వాళ్ళని తీసుకురావడానికి మంచి టైమే పట్టింది. సో
డిస్కషన్ ఈజీగానే ఎండ్ అయిపోయేది. కాకపోతే ఏంటంటే ప్రియా ఇన్వాల్వ్మెంట్ వల్ల అది కొంచెం ప్రొలాంగ్ అయిందనే చెప్పాలి. అండ్ ఇవాళ ప్రియా చాలాసార్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తనకు పాజిటివ్ అవ్వకుండా నెగిటివ్ అయింది. అనవసరంగా ఆమె నిలబడడం వల్ల ఆమె మీద ఇంకో 2-3 వీడియోలు వచ్చినాయి. అదైతే 100% అనిపించింది నాకైతే. మీకేమనిపించింది అని చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రియా మీద అన్ని వీడియోలు చూపించాలని అయితే అనుకోలేదు. సో ఇన్ ద డిస్కషన్ ఆమె ఊకే ఇన్వాల్వ్ అయ్యి ఏదో అంటే ఒక పాయింట్ని మనం ప్రూవ్ చేద్దాం అనుకున్నప్పుడు నాగార్జున గారు ప్రూవ్ చేద్దాం అనుకున్నది ఏంటి, సో జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది రాంగ్ ప్రాసెస్లో జరిగింది. అలా జరగకూడదు, ఫేవరెటిజం అనేది జరిగింది. రీతు అనేది కొంచెం డిమాండ్ పవన్ క్యాప్టెన్ అవ్వాలి అనే ఉద్దేశంలో ఇవన్నీ ప్లాన్ చేసిండనే తట్టు అందరికీ పోర్ట్రీ అవుతుంది అని చెప్పాలనుకున్నాడు. అది చెప్పాలనుకునే ప్రాసెస్లో ఈ ప్రియా ఇన్వాల్వ్ అవ్వడము, సో ఇట్లాంటి ఎక్కువ ఆర్గ్యుమెంట్లలో నేనే విన్ అవ్వాలనే పాయింట్లో ఇది నేను చెప్పే పాయింట్ రైట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో నువ్వు కూడా రాంగ్ అని ప్రూవ్ చేయాలనేదే కొన్ని వీడియోలు చూపించడం జరిగింది. అదే ఎక్కువ మాట్లాడుతుంటారు చూసావా, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలా. సో యా నాకు అది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో దాని తర్వాత డిమాండ్ పవన్ విషయంలో చాలామందికి చాలా ఫేర్ పాయింట్స్ ఉండే. కాకపోతే నాగార్జున గారు భరణి గారి విషయంలో హీ వాజ్ అప్సెట్ బికాజ్ స్టాండ్ తీసుకొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది ప్రతి విషయంలో. ఎందుకంటే స్టాండ్ తీసుకోకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు సంచాలక్ ఫైనల్ డెసిజన్ కదా, ఎప్పుడన్నా నాగార్జున గారు వచ్చినప్పుడు మాట్లాడదాం నువ్వు అనుకునే పాయింట్ కరెక్ట్ కాదు. నీకు అనిపించినప్పుడు ఆ టైంలో నువ్వు స్టాండ్ తీసుకోవాలి అనే నోట్ అయితే చెప్పిండు అనమాట. నాకు కూడా అది అనిపించింది, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని ఆ రోజు. అండ్ డిమాన్ అడిగాడు. సో ఆల్ దిస్ యూనో చూసారు మీరు, ఏదైతే జరగాలో అదే జరిగింది. అన్ఫార్చునేట్లీ ద కెప్టెన్షిప్ హ్యాస్ బీన్ రివోక్డ్. మళ్ళీ ఇంకొక యూనో టాస్క్ పెట్టి రేపైతే అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఈ మధ్యలో మళ్ళీ లాస్ట్ వరకు చూసినా తెలియదు, మనవాడు మరేదో మనిషి ఎలిమినేట్ అయిపోయిందంట. నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోర్సెస్. మరేదో మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడాం. ఓకే, తర్వాత రీతు అదే చాలా రకాల వీడియోస్ చూపించి చాలా మల్టిపుల్ సైడ్స్ నుంచి అండర్స్టాండ్ చేయించి ఒక అన్ఫేర్ జడ్జ్మెంట్ అయితే జరిగింది అని చెప్పిర్రు. సో బేసిక్గా ఏంటంటే ఇనీషియల్గా ఆ చాక్లెట్ గురించి చూపించినప్పుడు పాపం అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ బేసిక్గా ఆ చాక్లెట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ దాని గురించి మాట్లాడుతున్నారేమో, దాని గురించి జనాల్లోకి వెళ్ళిందేమో అని ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్లో పగడాల పవన్ కానీ, సో రీతు కానీ, అండ్ అట్ ది సేమ్ టైం భవన్ డిమోన్ కానీ వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో వెళ్ళారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్యాప్టెన్షిప్ టాస్క్ గురించి రీతు పవన్ని క్యాప్టెన్ చేయాలనుకుంటుంది అని పోర్ట్రే చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీడియోస్ చూపించడం అయితే జరిగింది. సో చూద్దాం, అంటే అది యాక్చువల్లీ ఏమైంది, ఎట్లా జరిగింది అనేది మనం అంతా ఆల్రెడీ చూసినాం. ఎక్కువ డీటెయిల్గా చెప్పదలుచుకోవాలి బికాజ్ ఎవ్రీబడి హ్యాడ్ దట్ డీటెయిల్ అండర్స్టాండింగ్. వీడియో చూస్తే అర్థమైపోతుంది, ఐ మీన్ షో చూస్తే అర్థమైపోతుంది. లైక్ ఏదైతే జరగాలో అదైతే జరిగింది. అందర్ పాయింట్స్ ఇంకేమైనా పాయింట్ మిస్ అయినావా? డిమాండ్ ఏదైతే చెప్పాడో అది అన్ఫేర్ అనిపించింది అని చెప్పేసి ఆయన రిటర్న్ ఇచ్చేసింది, మంచిగా అనిపించింది. బట్ ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏదైతే మన ప్రియా కానీ యూనో ఆ టైంలో జరిగిన టాస్క్ జరుగుతున్నప్పుడు భరణి గారు ఎలిమినేట్ అవ్వగానే వీళ్ళందరూ కొంచెం ఎక్కువ టప్ప కొట్టడాలు, ప్లస్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇమాన్యుయల్ గారు ఇంకా భరణి గారు అటాక్ చేసుకోవట్లేదు కాబట్టి సో వీళ్ళు ఓనర్స్ కమ్ ఇంకా టెనెంట్స్ అనే పాయింట్ మాట్లాడడము, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. సో ఇలాంటి పాయింట్స్ తీయడం అనేది కొంచెం వాళ్ళకి నెగిటివిటీ తీసుకొచ్చిందని చెప్పాలి ఓనర్స్కి. అక్కడ అలా రియాక్ట్ అవ్వడం అనేది రైట్ కాదు ఫర్ ద రీజన్స్. అంటే 2-3 వీడియోలలో భరణి గారి విషయంలో ఎక్కడెక్కడ న్యాయంగా ఉన్నాడు, గేమ్ స్ట్రాటజీ ప్రకారం అంతా విన్నారు కదా, గేమ్ స్ట్రాటజీ ప్రకారం ఎలాంటి ఎత్తులు తీసుకోవాలో అలాంటి ఎత్తులు వాళ్ళు తీసుకుంటారు. మధ్యలో మీరు ఒపీనియన్స్ని ఇన్వాల్వ్ చేసేసి ఆటని డిస్టర్బ్ చేస్తూ మీకు నచ్చిన ఒపీనియన్స్ చెప్పి వాళ్ళు తప్పని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నాగార్జున గారు చెప్పారు. యూ ఆల్రెడీ సో అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఫేర్, గుడ్ వే, సూపర్ అనిపించింది నాకు. అక్కడ డిస్కషన్ మొత్తం అంటే అంత చాలా ఎక్కువ ఎలాబరేట్ అయిపోయింది. రీజన్ బిహైండ్ ఏంటంటే ప్రియా ఇన్వాల్వ్మెంట్ అని ప్రతిదానికి ఊకే శ్రీజాకి పెద్ద హార్ట్ స్ట్రోక్ పడ్డదిట్టే అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఊకే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టు, లైక్ ఒకసారి మాట్లాడాలనుకుంటే ఇగ్నోర్ చేయడము, అండ్ లేచినప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ఊకే తుస్సు అని మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు, అండ్ ఊకే జనాలు క్లాప్స్ పెడుతున్నారు నాగార్జున గారు లేపినప్పుడల్లా.
సో దాట్ వే శ్రీజ ఈజ్ అన్నెసెసర్లీ ఇన్వాల్వింగ్ అనే పాయింట్ని క్రియేట్ చేయడం అనేది కనిపించింది. మేబీ షీ హ్యాస్ అ పాయింట్, కాకపోతే మాట్లాడాలనిపించినప్పుడు ఇట్లా చేయలేపి మాట్లాడడం అనేది అక్కడ ఉన్న ఫార్మాట్ దాన్ని ఫాలో అయితే బాగుంటుంది, సో దట్ నెగిటివ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అక్కడ పాయింట్ ప్రియా మాట్లాడుతున్నప్పుడు మేబీ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. బట్ అగైన్ ప్రతిసారి అలా స్టార్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పాజిటివ్ నోట్లో వెళ్ళాల్తుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, బట్ అది కొంచెం నెగిటివ్గా వెళ్తున్నట్టుగా అనిపించింది నాకు. శ్రీజ విషయంలో మీకేమనిపించిందో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ప్లీజ్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఓకే, దాని తర్వాత రీతు స్టోరీలో వెళ్ళిపోయింది వెనక్కి. రీతు పాయింట్ ఏముంది ఉందంటే ఐఎమ్ నాట్ బయాస్డ్. అప్పుడు నేనైతే మేనిఫెస్ట్ చేయడం అయితే రైటే, డిమాన్ పవన్ కెప్టెన్ అవ్వాలి అనుకోవడం పాయింటే, కాకపోతే తీసుకున్న డెసిజన్లో ఐఎమ్ నాట్ బయాస్డ్ అని అనింది. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇట్ వాజ్ బయాస్డ్, ఎందుకంటే ఇంకా ఆ పాయింట్ రేజ్ చేయలేదు యాక్చువల్లీ. కాకపోతే అప్పుడు ఎప్పుడైతే బర్నింగ్ ఆర్డర్ ఎలిమినేట్ అయిన ఆ రౌండ్ ఏదైతే ఉందో అది స్టాప్ అన్న తర్వాత బజర్ కొట్టడానికి ఇంకా కొంచెం టైం ఉండే. ఓకే, ఇంకా కొంచెం టైం ఉండే, ఆ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యింటే బాగుండేది ఆ గేమ్లో. ఇంకా వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎలిమినేట్ చేయకపోతే ఒకవేళ ఓన్లీ కలర్ ఎంత అంటుకుందో చూసి ఎలిమినేట్ చేయాల్సి వస్తే డిమాన్ పవన్కి ఎక్కువ కలర్ అంటుకొని ఉండే టీషర్ట్కి, రైట్? సో డిమాన్ పవన్ షుడ్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ అప్పుడే, కాకపోతే ఫెయిర్ గేమ్ అనిపించింది. సో అనిపించింది, ఆమె బయటికి చెప్తలేదు, బట్ అట్లయితే పోర్ట్రే అయింది ఒకవేళ ఆమె లోపలికి అనుకోకపోయినా కానీ. సో ఆయన రివాక్ చేసేసుకున్నాడు, అది అయిపోయింది అనమాట. రివాక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ శ్రీజ లేచింది, షీ హ్యాడ్ ఎ పాయింట్. నాగార్జున అనుకుని ఉండొచ్చు నీకెందుకు ఎందుకు ఎందుకు అని. సో ఆయన వద్దనుకుంటున్నాడు, సో ఇట్ ఈస్ హిస్ డెసిజన్ అని అంటే గమ్మున కూర్చుంది మళ్ళీ. ఓకే, నాకైతే నిజంగా సూపర్ అనిపించింది ఇవాళ శ్రీజాకి స్ట్రోకు. హరిత గారు మన టీవీలో వచ్చారు, ఆమె డెసిషన్స్ ఏవైతే చెప్పారో వీటిని మన హరీష్ గారికి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఆయన గేమ్ని, ఆయనలో హ్యూమర్ ఉందంట. ఐఎమ్ ఆల్సో జస్ట్ వెయిటింగ్, ఎందుకంటే ఒక టఫ్ పర్సన్, ఒక మాస్క్ మ్యాన్, ఒక ప్రతిదీ గట్టిగా అరిచి మాట్లాడేటోడు, ఆయన ముంగట మాట్లాడాలంటేనే కొంచెం మాట రాదు తక్కువ మాట్లాడేటోళ్ళకి. అట్లాంటి ఒక పర్సన్ దగ్గర హ్యూమర్ ఉంది అంటే ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ టు లిజన్. ఐ వాంటెడ్ టు సీ హిస్ హ్యూమర్ ఆల్సో. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఈయనని ధైర్యం పరచడానికి ఏదైతే ఆ కాల్ ఏదైతే ఇంత ఇనీషియల్ టైంలో ఇంతకుముందు అయితే ఐ డి నాట్ సీ ఈ ఇనిషియేట్ తీసుకొని హరీష్ని కొంచెం స్టెబిలైజ్ చేయాలి, కొంచెం స్ట్రాంగ్ చేయాలని తీసుకునే ఇనిషియేటివ్ బిగ్ బాస్ టీమ్కి మెచ్చుకోవాలి. అండ్ సుమన్ ఆడిన ఆటకి చాలా క్లాప్స్ కొట్టేసారు. స్టార్టింగ్లో ఏదైతే ఫ్లోరాన్ మూతి మీద కొట్టిండో అది అండ్ కొట్టడానికి వచ్చింది, ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. బట్ దాని విషయంలో అయితే ఏం తీయలేదు. బట్ అగైన్ ఆయన వీక్ మొత్తంలో నిజం చెప్పాలంటే ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉండిందో, ఏదైతే జనాలు చెప్తే వినాలనుకుంటున్నారో, టు బీ నైస్ యాజ్ నామినేషన్లో కూడా సో నైస్ ఉండడం కానీ, హిస్ క్యారెక్టర్ అంత ప్రాపర్గా పాజిటివ్గా చూపించడం అనేది చాలా హ్యాపీ నాకు కూడా. ఎందుకంటే ఇనీషియల్గా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న పర్సన్ నాకు సుమన్ గారు. దాని తర్వాత ఆయన గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఇలా హై వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ వెరీ గుడ్ స్కోప్ ఫర్ హిమ్ టు బికమ్ టాప్ 5 అట్లా అవ్వచ్చు. ఎందుకంటే ఆయన బయట కూడా ఆయన ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంది. నాగార్జున కూడా అలానే వేరే లెవెల్లో అప్రిషియేట్ చేశాడు, విచ్ ఈస్ నైస్. అండ్ లెట్ us see గోయింగ్ ఫార్వర్డ్ ఆయన గేమ్ ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత కాలచక్రం విషయంలో ఏదైతే ఆయన స్టాండ్ తీసుకొని ఒక్కడే గేమ్ కోసం నిలబడ్డాడో ఆ విషయంలో పొగిడాడు. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క విషయంలో హీ గాట్ అప్రిషియేటెడ్. ఇమాన్యుయల్ విషయంలో కూడా క్లాప్స్ కొట్టాడు, ఎంత మంచోడు, ఎట్లా ఇమ్ము నువ్వు అని అడిగిండు. ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హెమ్ టు బీ నైస్ దాట్ వే. ఎంపతి ఉండడం మంచిదే. గేమ్ విషయంకి వచ్చేసరికి యూ షుడ్ హ్యావ్ యర్ స్ట్రాటజీ, స్ట్రాంగ్గా ఆడాలి అనేది ఆయన పాయింట్ నాగార్జున గారు చెప్పింది. అండ్ ఐ అగ్రీ విత్ దట్. అండ్ నాకు కూడా అది చాలా పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్గా అనిపించింది. అలానే నిజంగా ఆడాలి మనోడు. ఎక్కువ సెంటీ అయిపోయి లేకపోతే కొంచెం ఇమోషనల్ బ్యాక్డ్రాప్ పెట్టుకొని కొంచెం పాజిటివ్ సైడ్ ఎంపతి చూపించే ప్రాసెస్లో ఈయన గేమ్ వెనకబడద్దు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఈజ్ 100% రైట్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్ అండ్ ఈజ్ ఓన్లీ 1% ఇన్ ద హౌస్. ఆ టాప్లో ఉన్నాడు అనిపిస్తుంది నాకు ఇమాన్యుయల్ గారు. సో మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. అండ్ గేమ్ ప్లే కొంచెం ఇలా ఎంపతి విషయంలో కొంచెం సెల్ఫిష్గా
ఫేర్ గేమ్ ఆడుతున్నాడు టు బీ ఫ్రాంక్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు టాయ్స్ తీసే దగ్గర కూడా సో హీ వాజ్ స్పీకింగ్ అవుట్ ఫ్రమ్ రితు గారు దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాడు. అడుగుతుంది రితు నాదెందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి రితు అంటుంటే గేమ్లో ఫేర్గా ఆడదాం కదా అనే పాయింట్ అయితే చెప్పాడు. సో దాట్ వే ఈస్ నథింగ్ కరెక్షన్స్ లైక్ 100% పర్ఫెక్ట్. ఇంకా ఇమానుయల్ గారు ఆయన గురించి మాట్లాడే ముచ్చట లేదు. రైట్, సాక్రిఫైజింగ్లో అయితే తగ్గించుకోవాలనే పాయింట్ అయితే మాట్లాడిండు. దట్ ఈస్ రైట్. రాము సైలెంట్ కిల్లర్, సైలెంట్గా అయ్యి బుడ్డడా ఆగురా. సో సైలెంట్గా సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్ ఉన్నావు, మాట్లాడకుండా మొత్తానికి అదే సైలెన్స్తో నువ్వు ఓనర్ అయిపోయినావు అని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్లోనే మాట్లాడిండు. అండ్ హరీష్ గారి విషయంలో అయితే ఫుడ్ తినడానికి ఆయన బతిమలాడిన విషయంలో నామినేషన్ చేశాడో ఆ విషయాన్ని అప్రిషియేట్ చేశాడు. ద సేమ్ డే నేనేమనుకున్నా కరెక్ట్గానే చేశాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రివ్యూలో చెప్పినాను. సో సేమ్ అనిపించింది నాకు మనీష్ గారి ఫుడ్ ఇష్యూలో. సారీ, మనీష్ గారి ఫుడ్ ఇష్యూ కదా, హరీష్ గారి ఫుడ్ ఇష్యూలో. ఓకే, సో దెన్ ఇట్ కమ్స్ టు బెటా లోపల తీసుకో బెటా, ఐ కాంట్ ఊరికే చెప్పలేను నేను. సో మనీష్ గారి విషయంలో ఏదైతే ఫుడ్ ఇష్యూ ఉందో ప్రియా విషయంలో నేను స్టార్టింగ్లో మాట్లాడింది. సో అది ఆల్రెడీ మనం మాట్లాడేసాము. కాకపోతే ఏంటంటే అది అలా జరిగిండకూడదు. కొంచెం ఈయన కూడా గర్ల్ థింగ్లో బయట నెగిటివ్గా బయటకు ఎలా వెళ్తుందేమో అని ఒక భయంతో ఆయన ప్రాపర్గా కాన్వర్జేషన్ బిల్డ్ చేయలేకపోతున్నాడు. బట్ దాట్ వే ఇట్స్ నాట్ నెగిటివ్. ఒకవేళ ఎలిమినేట్ అయిపోయాడు లైట్గా, కాకపోతే ఇక ఒకవేళ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకొని ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. దాట్ వే ఆల్సో జనాల్లో పాజిటివ్గా వెళ్తుంది. బట్ బేసిక్గా ఇగో కామనర్స్కి 15 days అగ్ని పరీక్ష అనేది 99.9% జనాలు చూడలేదు. ఓకే, ఏదో ఒక 1% జనాలు చూసారు యాక్చువల్లీ వెన్ కంపేర్ టు దిస్. ఓకే, బిగ్ బాస్ నుంచి అందరు స్టార్టింగ్ నుంచి చూస్తారు. సో బిగ్ బాస్ నుంచే ఈ బిగ్ బాస్లో ఎవరైతే అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళు చాలా కొత్తగా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు చూసే కొత్త వ్యూవర్స్కి. సో వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, ఎక్కువ ఫేవరెట్స్ ఉండరు వీళ్ళకి. ఓకే, కంపారిటివ్లీ సెలబ్రిటీస్తో కంపేర్ చేస్తే. సో వీళ్ళ గేమ్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చేలాగా, వాళ్ళని డామినేట్ చేసేలాగా, ఎక్కువ అప్రిషియేటివ్గా ఉండేలాగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి పాజిటివ్గా అడుగులు వేస్తే తప్ప వీళ్ళు గెలిచే ఛాన్సెస్ కానీ వీళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కానీ తక్కువ. ఇది నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఓకే, ఫ్లోరా అండ్ సంజన బికేమ్ ఫ్రెండ్స్, రైట్? అండ్ దట్స్ రియలీ నైస్. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నారు, దొంగతలు చేస్తున్నారు. చెప్పాను అనుకున్నా కానీ చెప్పలే పాపం. మొత్తానికి సంజన కన్విన్స్ చేసేసింది ఫ్లోరా కూడా చెప్పకుండా ఉండడానికి. అక్కడ కూడా మళ్ళీ పాపం ప్రియా లేచి మళ్ళీ కూర్చుంది. సో యా, కళ్యాణ్ విషయంలో ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ దాంట్లో నేను రివ్యూలో చెప్తున్నా. కళ్యాణ్ ఏదైతే నాకు గుర్తున్నంత వరకు 3 to 5 seconds గ్యాప్ ఏదైతే ఉందో అది చెప్పినట్టు గుర్తే లేదు. బట్ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్లో ఇది వచ్చిన వెంటనే ఇది తీసేసేయాలి, ఇదైతే ఖచ్చితంగా చెప్పున్నారని తెలుసు. బట్ ఆ 3 seconds అనేది గమనించలేదు. ఎందుకంటే ఆ జప్పని తీసే ప్రాసెస్లో కరెక్ట్గా చేయలేదు కాబట్టి సంజన గారిని ఎలిమినేట్ చేసినట్టుగా మనం ఆల్రెడీ చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఈయన విషయంలో అయితే నాకైతే నిజం చెప్పాలంటే పగడాల పవన్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఇన్ దాట్ గేమ్. అది జరగలేదు. చాలా విషయాలు, చాలా గేమ్స్లో సంచాలక్స్ ఫేర్ ఛాన్సెస్ ఇవ్వడానికి, మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయడానికి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను గమనిస్తున్నాను. దేనికి సంబంధించిన రివ్యూలో దానికి నేను అడ్రస్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఆ టైంలో అనుకున్నా, అరే ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్ లైక్ దిస్. సో మనోడు ఎలిమినేట్ అయిపోవాలి కదా అనిపించింది నాకు. కాకపోతే నాకు మళ్ళీ తర్వాత ఏమైనా ఒకవేళ మనోడు ఎలిమినేట్ అయిపోయినా కానీ అటు సైడ్ సుమన్ గారు ఒక్కరే ఉన్నారు. సో పవన్ ఇంకా ఇంకొక పర్సన్ ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ దేర్ ఆర్ హై ఛాన్సెస్ టు ఓనర్సే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనిపించి నేను దాన్ని లెట్ గో చేశాను. కాకపోతే ఏంటి అని అంటే ఆ రోజు కూడా మనోడు పవన్ డిమోన్ సుమన్ గారిని ఇలా లాగేయడం కొంచెం రూడ్ అనిపించింది. బట్ అదర్ ఆప్షన్ లేదు పుల్ చేయడానికి, కానీ కొంచెం రూడ్గా పుల్ చేసింది అనిపించింది. ఆ పాయింట్ కూడా అప్పుడు చెప్పినా, ఇప్పుడు ఎందుకో రిలేట్ అయింది కాబట్టి చెప్తున్నా. సుమన్ గారికి సారీ చెప్తుంది తనుజ సంచాలక్. ఆ విషయంలో కూడా చాలా డిస్కషన్ జరిగింది. సో అదంతా చూస్తుంటారు. అండ్ సంచాలక్గా ఆమె ఫెయిల్ అయిందనే పాయింట్లో షీ టోల్డ్ సారీ టు సుమన్ అండి. ఆయన చాలా ఫనీగా నేను యాక్సెప్ట్ చేయను, నన్ను ఓనర్ని చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఓనర్ని చేయవు కదా, ఐ విల్ నాట్ టేక్ సారీ అన్నట్టుగా అన్నాడు.
అక్కడ కూడా మన నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నేను ఎందుకు గట్టిగా మాట్లాడుతుంటే మైక్ లేదు. ఓకే. సో తనుజ గారిని లేపి అప్రిషియేట్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే నీ ఇమోషనల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది నీ గేమ్ని కొంచెం లో చేస్తుంది, అది చూసుకొని కొంచెం బూస్టప్ చేయడానికి ట్రై చేసాను. కానీ ఆ ఇమోషనల్ అనేది ఇట్స్ యూనో ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేసినా కానీ చాలా విషయాలలో ఆమెకి యూనో కొంచెం కనెక్టింగ్ విత్ పీపుల్ వల్ల అవి కొంచెం హర్ట్ అయిపోతుంది. అది రామునాతో చేసింది అవ్వచ్చు, రీతు చేసింది అవ్వచ్చు, రీతుకి ఇమాన్యుయల్కి మధ్యలో ఉన్న అది విట్నెస్ చేస్తుంది ఆమె పక్కన నుంచి. లైక్ ఇమాన్యుయల్ని ఫెయిర్గా చేయట్లేదు అనేది కొంచెం గమనిస్తూ లోపల లోపల హర్ట్ అయ్యి యూనో ఇట్స్ అ ఫెయిర్ యాజ్ అ పర్సన్. ఓకే, ఏడవడం ఈజ్ అ స్ట్రెంగ్త్ ఫర్ హర్ నాకు అనిపించింది. ఎందుకంటే జనాలలో ఆమె ఏడవడం విషయంలో ఏదైతే జెన్యూనిటీ ఉందో అది పాజిటివ్గా జనాల్లోకి వెళ్తున్నంత వరకు షీఈస్ బికమింగ్ స్ట్రాంగ్ యాజ్ అ ప్లేయర్ ఫర్ పీపుల్, ఫర్ పబ్లిక్. ఇది నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుందో చెప్పండి. బట్ సో ఫార్ సో గుడ్ అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. తనుజ గారు ఈజ్ వెరీ గుడ్ ఇన్ గేమ్, షీఈస్ డూయింగ్ వెరీ వెల్. తర్వాత హరీష్ గారికి ఆ కాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, యా ఇట్ గోస్ పాపం ఇమోషనల్ అవుతాడు. నాకు తెలిసి ఫ్రమ్ టుమారో వీ కెన్ సీ న్యూ హరీష్ గారు ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ యూనో గుడ్ చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాను నేను. అండ్ చాలా పెద్ద టెస్ట్ బిగ్ బాస్లో. నేను ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏమనుకున్నా అంటే వారానికి ఒక్కొక్కరు వీళ్ళు టెనెంట్స్ ఓనర్స్ అవుతూ ఉంటారు అని అనుకున్నాను. బట్ అగైన్ ఇక్కడ మొత్తం ఓనర్స్ టెనెంట్స్ అయిపోయారు, టెనెంట్స్ అందరూ ఓనర్స్ అయిపోయారు. సో పనులన్నీ షిఫ్ట్స్ అవుతాయి, మానిటర్స్ మారిపోతారు, రోల్స్ మారిపోతాయి, వీళ్ళకి పనులు స్టార్ట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఇంకా గేమ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఎక్స్పెక్ట్ చూద్దాం. రేపు ఎలిమినేట్ కాబోతున్న మనీష్ గారి కోసం చూద్దాం. ఎలిమినేట్ అవ్వబోతున్నారు, బట్ నాకున్న సోర్సెస్ ప్రకారం చెప్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ చూద్దాం. భరణి అండ్ రాము ఎవరైతే గెలుచుకొని ఓనర్స్ అయ్యారో వాళ్ళు పర్మనెంట్ ఓనర్స్గానే ఉండిపోతారు టిల్ ద ఎండ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్ ఓనర్స్ ఎవరు అని అనేటట్టయితే భరణి గారు అండ్ రాము గారు. మిగతా వాళ్ళందరూ అటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఇంకో 2 వారాల తర్వాత వీళ్ళు అటు వాళ్ళు ఇటు అవుతారేమో. సో లెట్స్ గోయింగ్ టు యూనో చాలా ఫన్ యాడ్ అవ్వబోతుంది అనుకుంటున్నాను నేను. రేపటి కోసం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ టు సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియో మళ్ళీ వద్దాం రేపు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.